ఓం నమో నారాయణాయ. మనం రహస్యయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదండి. దాంట్లో ఇప్పుడు మనం బెనారస్ హైందవ యోగిని గురించి కొంచెం మొదలు తెలుసుకున్నాం కదా. ఆవిడ ఎక్కడ పుట్టారు ఏమిటి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆవిడ అసలు కథ ఏమిటో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి. ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు. ఇప్పుడు హైందవ యోగిని, బనారస్ హైందవ యోగిని గురించి మనం మిగిలిన కథ తెలుసుకుందాం. రామేశ్వర్ దేవ్కి స్వామి శ్రీ సచ్చిదానంద అనే ఒక గురువు ఉండేవారు. ఆయన ఆనంద్ గుఫా అనే పేరు గల ఒక కొండ గుహలో ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నారు. బెనారస్ పట్టణానికి తూర్పు దిశలో 12 మైళ్ళ దూరంలో ఉన్న ఒక కొండలో ఈ గుహ ఉన్నది. తీర్థయాత్రలు ముగించుకున్న రామేశ్వర్ దేవ్ మరియు హరి కౌరలు ఆ గుహలోకి వెళ్ళి సచ్చిదానందను దర్శించుకున్నారు. ఆ తరువాత కొద్ది సమయానికి సచ్చిదానంద్ భౌతిక దేహాన్ని చాలించారు. ఆయన మరణంతో ఆ గుహ ఖాళీ అయిపోయింది. దాంతో రామేశ్వర్ దేవ్ తన కూతురుతో కలిసి ఆ గుహలో నివసించటం మొదలుపెట్టారు. ఆ గుహలోనే హరి కౌర్ అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించింది. అతి క్లిష్టమైన యోగ సాధనలు చేసింది. ఆ విధంగా 14 సంవత్సరాల పాటు ఆ తండ్రి కూతుళ్ళు ఆ గుహలోనే జీవించారు. చివరికి క్రీస్తు శకం 1860వ సంవత్సరం రామేశ్వర్ దేవ్ తనువు చాలించాడు. దాంతో హరి కౌర్ ఒంటరిగా మిగిలిపోయింది. తండ్రి పోయినప్పటికీ హరి కౌర్ ఆ గుహను వదిలిపెట్టకుండా అక్కడే ఉండసాగింది. అక్కడే ఏకాంత జీవితం గడుపుతూ తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. కాలక్రమంలో హరి కౌర్కి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆమెను మహాయోగినిగా అనేక మంది ప్రజలు గుర్తించారు. ఆమె మీద ఉన్న అభిమానం చేత ప్రజలు ఆమెను మాజీ అని పిలవటం ప్రారంభించారు. ప్రతిరోజు అనేక మంది ప్రజలు మాజీ నివసిస్తున్న గుహలోకి వెళ్ళి ఆమెకు తమ సమస్య చెప్పుకొని అవి తీరేలా అనుగ్రహించమని ఆమెను ప్రార్థించేవారు. మాజీ యొక్క చిత్రాన్ని ఒక శిల్పి ఒక కొయ్య మీద చెక్కాడు. అది తప్ప మాజీకి సంబంధించిన ఒక ఫోటో లేదా పెయింటింగ్ లభించలేదు. మాజీ రాజయోగాన్ని అనుసరించింది. యోగశాస్త్రంలో చెప్పబడిన రాజయోగం ఆధ్యాత్మికమైనదిగా గుర్తించబడినది. హఠయోగం భౌతిక పరమైందైతే దివ్య జ్ఞాన ఉద్యమానికి సంబంధించిన అనేక మంది గురువులు హఠయోగాన్ని తిరస్కరించారు. ఒక విశేషం ఏమంటే కేవలము దివ్య జ్ఞాన గురువులే కాకుండా శైవ మత స్థాపకుడైన ఆదిశంకరులు కూడా రాజయోగాన్ని గొప్ప మార్గంగా ఉద్ఘాటించారు. ఆయన హఠయోగాన్ని ఖండించారు. 1879 చివరలో నేను అంటే కల్నల్ టల్కాట్ మరొక ఇద్దరితో కలిసి వెళ్ళి గంగా నది ఒడ్డున ఉన్న ఒక గుహలో ధ్యానంలో ఉన్న మాజీని సందర్శించారు. ఆమె తెల్లటి శరీర ఛాయతో ఉన్నది. ఆమెకు దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్నది. ఎటువంటి వారైనా సరే గౌరవించాల్సిన మృదు మధుర స్వభావాన్ని ఆ యోగిని కలిగి ఉన్నది. ఆమె బొద్దుగా ఉన్న శరీరాన్ని కలిగి ఉన్నది. ఆమె కళ్ళల్లో తెలివి తేటలు ఉత్సాహం కనిపించాయి. హెచ్పి బ్లావట్స్కీ శరీరంలో ఒక యోగి ఆత్మ ప్రవేశించిందని, ఆ కారణంగానే హెచ్పి బ్లావట్స్కీ హైందవ ఆధ్యాత్మిక రంగంలో విశేషమైన కృషి చెయ్యటం జరుగుతుందని మాజీ మాతో అన్నది. ఆ సమయంలో నేను, దామోదర్ మరియు శ్రీమతి గోర్డాన్ ఆ గుహలో ఉన్నాం. అప్పుడు మాతో పాటుగా హెచ్పి బ్లావట్స్కీ లేదు.
మా బృందం బెనారస్లో మకాం చేసి ఉన్నది. మాతో పాటు ఉన్న మేడం హెచ్పి బ్లావన్స్కీని చూడటం కోసం మాజీ మా మకాం దగ్గరికి రావటం గొప్ప విచిత్రంగా నాకు అనిపించింది. ఆ సమయంలో మాజీ తనకు సంబంధించిన ఒక రహస్యాన్ని మాకు తెలియచేసింది. అది ఏంటంటే, ఆమె మొదట్లో ఒక ఫకీరు దేహంలో నివసించేదట. ఆ ఫకీరు యోగ సాధనలో ఉన్నారు. భరత్పూర్ కోట ముందు నుంచి వెళుతున్నప్పుడు ఎవరో సిపాయి పేల్చిన తుపాకీ గుండు పొరపాటున ఆ ఫకీరుకు తగిలింది. ఫలితంగా ఆ ఫకీర్ శరీరం యోగ సాధనకి పనికిరాని విధంగా దెబ్బతిన్నది. అప్పుడు ఫకీరు శరీరంలో ఉన్న ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరం కోసం అన్వేషిస్తున్న సమయంలో 7 సంవత్సరాల వయసు ఉన్న హరికౌర్ అనే ఒక బాలిక కనిపించింది. దైవ లిఖితం కారణంగా ఆ 7 సంవత్సరాల బాలిక మరణించింది. తాను ప్రవేశించటానికి కావలసిన ఒక మానవ దేహం కోసం అన్వేషిస్తున్న ఆ ఆత్మ మరణించిన హరికౌర్ దేహంలో ప్రవేశించింది. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, మాజీ శరీరంలో ఉన్న ఒక ఫకీర్ ఆత్మ ఆ విధంగా చూసినట్లయితే మాజీ స్త్రీ కానీ పురుషుడు అని మనం అర్థం చేసుకోవాలి. కారణం, ఆత్మే మనిషి దేహాన్ని నడుపుతున్నది. ఆ దేహం స్త్రీది అయినప్పటికీ అందులో ఉన్న పురుషుడైన ఫకీర్ ఆత్మ మాజీ ఇంకొక విషయాన్ని కూడా మాకు తెలియచేసింది. ఏంటంటే, తన ఆత్మ గతంలో ఫకీర్ దేహంలో ఉన్నప్పుడు 65 సంవత్సరాల పాటు యోగ సాధన చేసిందని. అయితే ఫకీర్ దేహాన్ని తుపాకీ గుండు తగలటం వల్ల ఆ దేహం యోగ సాధనకు పనికి రాకుండా పోయిందని, అందువల్లే ఆ ఆత్మ హరికౌర్ దేహంలో ప్రవేశించిందని, తన యోగ సాధనను పూర్తి చేసుకున్నదని చెప్పింది. క్రీస్తు శకం 1898 నవంబర్ నెలలో మాజీ తనువు చాలించింది. ఆమె చనిపోయే వరకు ఆ గుహలోనే జీవించింది. మిగిలింది తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.